Yes, very good morning to everyone. సో ఇంకా ఎవరైనా కాల్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి మీ టీమ్ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సో బై షార్ప్ 7 AM వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, సో మీ వీడియోస్ ఆన్లో పెట్టుకోండి అండ్ కంప్లీట్ ఫోకస్తో అటెండ్ అవ్వండి ఈ సెషన్, బికాస్ దిస్ విల్ హెల్ప్ ఎ లాట్. సో ఇక్కడ నేర్చుకునే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కూడా సో మన లైఫ్లో ప్లస్ బిజినెస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ మేక్ ష్యూర్ మీ టీం మెంబర్స్ కూడా ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఒకసారి వాళ్ళు కాల్ చేసి కనెక్ట్ అవ్వమని చెప్పండి. అండ్ సో మీ వీడియోస్ ఆన్లో పెట్టుకోండి సో దట్ యు ఆర్ లిజనింగ్ విత్ 100% కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్. Yes, so once again I request everyone, మీ వీడియోస్ ఆన్లో పెట్టుకొని సో విత్ 100% కాన్సన్ట్రేషన్తో ఈ సెషన్స్కి అటెండ్ అవ్వండి. అండ్ మేక్ ష్యూర్ మీ ఇంటర్నెట్ సిగ్నల్ కూడా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి, బికాస్ ఒకసారి మీటింగ్ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ రీకనెక్ట్ అవ్వలేరు, సో రీజాయిన్ అవ్వలేరు ఒకసారి మీటింగ్ రూమ్ లాక్ అయిపోతే. సో బై 6:59 ద మీటింగ్ విల్ బి లాక్డ్, సో దట్ తర్వాత మళ్ళీ ఎంట్రీ పాసిబుల్ ఉండదు. సో మీ టీమ్ మెంబర్స్ ఇంకా ఎవరన్నా కాల్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇన్ఫార్మ్ దెమ్. అండ్ మీన్ వైల్ we will talk with few people. Yes, ఈవెన్ మీరు వీడియోస్ ఆఫ్ లో పెట్టుకుంటే మాట్లాడే స్పీకర్ కూడా ఎనర్జీ పోతుంది. సో ఈరోజు మన కాల్లో సో we will discuss with a few people. సో నిన్న సెషన్ నుంచి సో what are the outputs they took. Yeah, so we have Mr. Lokesh sir here. Okay sir, can you unmute and speak few words like what you learned from yesterday's session? Yes sir. Yeah. First of all, thanks for inviting me. నిన్న ఏదైతే సబ్జెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి జరిగిందో అందులోంచి నేను నేర్చుకున్న పాయింట్స్ ఏంటి అంటే, ఈ సబ్జెక్ట్ లోనే కాదు ఎప్పటి నుంచో ఎక్కడ నేర్పించిన సబ్జెక్ట్ మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అది వచ్చేసరికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనీ మేకింగ్ అండ్ సక్సెస్ మేకింగ్ అనే సబ్జెక్ట్స్ బయట ఎక్కడ డిస్కస్ చేయరు. అండ్ కంపేర్ టు అదర్ బిజినెసెస్, నేను ఆల్రెడీ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీ నుంచి వచ్చా కాబట్టి నాకు నెట్వర్క్ మార్కెటింగ్ చాలా ఈజీగా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ బిజినెస్ లో ఎంత రిస్క్ ఉంటుంది, చాలా మంది బిజినెస్ అంటే రిస్క్ ఉంటాయి, మనం ఒకసారి
ఆగిపోయామంటే మళ్ళీ రీస్టార్ట్ చేయలేము అని చెప్తారు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే మనం ఎట్లా ఉన్నా సరే మనం మళ్ళీ ఎవ్రీ వీక్ మన బిజినెస్ ని కొత్తగా స్టార్ట్ చేయొచ్చు, కొత్తగా రీస్టార్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్. అండ్ మనం చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ఫ్యూచర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరికే టైం ఫ్రీడమ్, మనీ, ఇవన్నీ ఎక్కడా దొరకవు. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్. అంటే మన బయట ఎక్కడ ఆపర్చునిటీస్ లేని టైంలో ఒక్కొక్క ఎరాలో ఒక్కొక్క బిజినెస్ రన్ అవుతున్నట్టు, ట్రెడిషనల్ బిజినెస్, డిజిటల్ బిజినెస్ అట్లా రన్ అవుతున్నట్టు ఫ్యూచర్ ఇస్ నెట్వర్క్ మార్కెటింగ్. మీరు చూస్తే చాలా మంది బిజినెస్ పీపుల్, వారెన్ బఫెట్, డొనాల్డ్ ట్రంప్, ఇట్లాంటి వాళ్ళు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మన ఇండియన్ ఎకానమీని పెంచడానికి నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మనం పే చేసే ట్యాక్స్ జెన్యూన్ గా ఇంకా ఏ బిజినెస్ లో పే చేయవు. ఎందుకంటే బయట మార్కెట్ లో ఉన్నప్పుడు చూసే బిజినెస్ చూస్తే వాళ్ళు సగం గిఫ్ట్ల కిందే సగం తీసేస్తుంటారు. బట్ మనం పే చేసేంత జెన్యూన్ ట్యాక్స్ ఎక్కడ పే చేయము. ఈవెన్ మనం జిఎస్టీ కూడా ఎవ్రీ ఇయర్ కరెక్ట్ గా పే చేస్తున్నాం. అండ్ network marketing is the only best option for a normal person, is my opinion, and is the right opinion. And this is the points I have learned from yesterday's sessions. Yes, thank you Lokesh sir. And so we have yes Radha madam from Nandyal. So madam, can you మీరు చెప్పండి, నిన్న అరుణ్ సార్ చెప్పిన సెషన్ లో సో తన చెప్పిన దాంట్లో మీకు అర్థమైన సో మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి? అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అగైన్. యా మేడం, గుడ్ మార్నింగ్. అదే సార్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మామూలుగా మనకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైనా సరే మనకు మనీ పెట్టినా కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలన్నా దొరకట్లేదు. ఇక్కడ ఎటువంటి మనీ పెట్టకుండానే మనకు ఫ్రీగా ఎడ్యుకేషన్ నేర్పించి మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, మామూలుగా అదర్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ మనం మనీ పెట్టినా కూడా మనకు కావాల్సిన ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా మనకు కావాల్సిన నేర్పించే వాళ్ళంటే ఎవరు ఉండరు. ఇక్కడ మనకు ఎటువంటి గోల్ ఉన్నా, ఎటువంటి చిన్న చిన్న కోరికలు ఉన్నా మొత్తం అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మనకు కావాల్సిన ఎఫర్ట్స్ అన్ని మన చిన్నప్పటి నుంచి పెట్టుకున్న కోరికలు, మన ఫ్యామిలీ పైన ఉండేటివన్నీ కూడా మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ మనీ పెట్టినా కూడా మనకి ఏ ఎడ్యుకేషన్ దొరకదు. మనకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ చేపించి మన వర్క్ ను మన అప్లయన్స్ వాళ్ళ హార్డ్ వర్క్ గా చేసి మనకు గైడెన్స్ ఇచ్చి మనకు సలహాలు ఇస్తే మనకు నేర్పించి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాకుండా అందరు కూడా దీంట్లో గ్రో కావచ్చు అనేది తెలుసుకోవచ్చు సార్. అదర్ బిజినెస్ కు దీనికి చాలా డిఫరెంట్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎస్, థ్యాంక్ యూ మేడం. సో నిన్న చాలా క్లియర్ గా అరుణ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బయట సెల్లింగ్ ఎలా జరుగుతుంది, సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లింగ్స్ కానీ, అండ్ అక్కడ నుంచి సో నెట్వర్క్ మార్కెటింగ్ ఒక స్కోప్ ఏంటి, ఇండియాలో వరల్డ్ వైడ్ బిజినెస్ ఎలా జరుగుతుంది, అండ్ ఆంధ్ర తెలంగాణలో స్కోప్ ఎంత ఉంది. సో వీ హ్యావ్ క్లియర్లీ లెర్న్. అండ్ ఈ రోజు ఇంకొక కొత్త సబ్జెక్ట్ తో, సో కొత్త టాపిక్ తో, సో ఒక కొత్త స్పీకర్ తో వీఆర్ గోయింగ్ టు లిజన్. సో వన్ మోర్ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ మేక్ షూర్. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రోజు మనం నేర్చుకునే ప్రతి టాపిక్ కూడా సో ఎవ్రీడే, అండ్ మెయిన్ థింగ్ ఎవరైతే ఎవ్రీడే అటెండ్ అవుతారో సో దే గెయిన్ డెఫినెట్లీ వండర్ఫుల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. అండ్ సో మేక్ షూర్ సో విత్ 100% కాన్సన్ట్రేషన్ జస్ట్ ఫర్ 30 minutes. సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ ఫోకస్ తో వినండి. అండ్ సో వితౌట్ ఎనీ డిలే టుడే వీ హ్యావ్ వండర్ఫుల్ స్పీకర్ Ravi Kumar from Hyderabad. So I would like to invite with your digital applause. And so Ravi Kumar, over to you. Yeah, thank you so much, sir. Sir, my idea is clear? Yes, both are clear. Yes. Good morning everyone. Good morning. How are you all? So మీరు లైక్ సూపర్గా ఉంటే ఒక తంబిస్తే నేను సో మీ ఏమంటారు మీ ఎనర్జీ, మీ ఎగ్జైట్మెంట్ నా ఎనర్జీ. సో మీ తంబు సిగ్నల్తో నాకు కొంచెం ఎనర్జీ ఇస్తే సో దట్ నేను ఇంకా ముందుకెళ్తా ఈ సెషన్తో. సో హౌ ఆర్ యూ ఆల్? యా, థ్యాంక్ యూ సో మచ్. సో
లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సార్ చెప్పినట్టు నా పేరు రవికుమార్, ఐమ్ ఫ్రమ్ జహీరాబాద్. సో అండ్ ఈరోజు ఒక వండర్ఫుల్ సెషన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అర్జున్ సార్ ఫర్ దీస్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ సెషన్స్. ఎందుకు అంటే ఎవ్రీడే ప్రతిరోజు మార్నింగ్ మన మైండ్ అనేది ఈ సెషన్ నుంచి షిఫ్ట్ అవుతుంది. అంటే రిగార్డింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లైక్ ఎలాంటి సబ్జెక్ట్స్ మైండ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటే మనకు 100% ఫీల్డ్లో ఇది అనేది యూజ్ అవుతుంది. సో అండ్ నిన్న అరుణ్ సార్, మొన్న లైక్ ఫస్ట్ డే చిరంజీవి సార్ అండ్ సెకండ్ డే లైక్ సునీల్ సార్ సక్సెస్ గురించి, అండ్ టుడే ఎస్టర్డే అరుణ్ సార్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ గురించి నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. బట్ మీ ఎనర్జీ, మీ ఎగ్జైట్మెంట్ ఉంటే సో దట్ నేను ఇంకా బెస్ట్ ఇస్తాను. సో దానికి మీరు లైక్ ఎనీ టైం కొంచెం యాక్టివ్గా ఎగ్జైట్మెంట్తో ఉంటే సో ఇంకా ఏమంటారు సూపర్ ఎగ్జైటెడ్గా నేను చెప్తాను ఈ సెషన్ని. సో థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమందికి మనీ అంటే లైఫ్లో ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎంతమందికి? సో మీరు యూ కెన్ టైప్ ఇన్ చాట్ బాక్స్, అంటే ఎస్ అని టైప్ చేయండి. నాకు మనీ ఇంపార్టెంట్ అని అంటే ఎస్ టైప్ చేయండి. యా సూపర్ సూపర్ సూపర్. సో ఈరోజు డెఫినెట్గా అండి మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బికాస్ ఈరోజు మనం మనీ లేనిది, ఈరోజు మనీ అనేది ఒక ఆక్సిజన్ లాగా అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. అంటే రీసెంట్గా చాలా మంది అంటుంటారు నాకు మనీ ఏముందిరా, మనీ అనేది ఇంపార్టెంట్ కాదు అని. సో చాలా మంది డిస్కస్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అర్థమైండొచ్చు, అంటే ప్రేమలు ఉంటే సరిపోతుంది, మనీ నాకు అవసరం లేదు, నా దగ్గర మంచి ఆరోగ్యం ఉంది, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, మనీ అనేది నీడ్ అనే సబ్జెక్టు కాదు అని చెప్పి సో చాలా మంది చెప్తా ఉంటారు. ఈ టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళకి సపోజ్ ఈ టైంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు మనీ వద్దు అంటే డాక్టర్ సపోజ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం ఆయనకి. సో నా దగ్గర మనీ లేదు, నా దగ్గర ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, నాకు ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఇవ్వండి లేదంటే ఇంకో ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే సో ఇస్తారా ఈ టైంలో ఎవరన్నా? 100% నో. సో మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు ఆ మనీ అనే సబ్జెక్ట్ గురించి ఎవరన్నా ఎక్కడన్నా టీచ్ చేస్తారా? మనకి స్కూళ్ళలో టీచ్ చేస్తలేరు, మన పేరెంట్స్ టీచ్ చేస్తలేరు. మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనకి, రైట్? సో బాలాజీ సార్ మీరు స్లైడ్స్ ప్రొసీడ్ చేస్తే సో దట్ నేను ఇంకా క్యారీ అవుతాను. One second. Sharad sir, is sharing available? One second. ఎస్ ఓకే. సో దానికన్నా ముందు ఇక్కడ కొంతమంది చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి సక్సెస్ఫుల్ ఏమంటారు సక్సెస్ఫుల్ పీపుల్ పేరు మీరు టైప్ చేయండి ఇలా. అంటే ఏమంటారు మన లైఫ్లో మీరు చూసిన సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎంతమంది అవుతున్నారో సో వాళ్ళని ఒక్కసారి టైప్ చేయండి. అంటే ఈ పర్సన్ సక్సెస్ అయ్యిండు అని మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ పర్సన్ని ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఎస్, బిల్ గేట్స్, అంబానీ, రైట్? అంబానీ, బిల్ గేట్స్, వారన్ బఫెట్, ముఖేష్ అంబానీ, టీజీ వెంకటేష్, వారన్ బఫెట్, ఎలాన్ మస్క్, సూపర్ సూపర్. సో వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్, ఎస్ ఆర్ నో? సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్, బట్ మీరు అందరూ ఆటోమేటిక్గా తెలుసో తెలియకనో ఏమంటారు సో రిచెస్ట్ పీపుల్ మీరు చూసుకోండి, మీరు రాసిన పేర్లన్నీ కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఆల్రెడీ రిచెస్ట్ పీపుల్. అంటే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే మనీ అనేది లైక్ సక్సెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్ ద రిచెస్ట్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. అంటే ప్రతిదానికి మనీ అవసరం లేదు, బట్ ఈ రోజు మనీ లేకుండా మనం ఏం చేయలేము. 90% వర్క్స్ అన్ని కూడా మనకు మనీతోనే అవుతున్నాయి. ఇప్పుడు అంటే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ పేరు చెప్పమంటే ఆటోమేటిక్గా రిచెస్ట్ పర్సన్ చెప్పారు. సో వారన్ బఫెట్, జెఫ్ బెజోస్, వీళ్ళందరూ కూడా వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ నెక్స్ట్ ఒక 20-25 మినిట్స్లో నేను కంప్లీట్ చేస్తానండి. మీరు సీరియస్గా ఫోకస్గా కాన్సన్ట్రేషన్తో వినండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఫస్ట్ ఏంటిది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్లైడ్లోనే మనకి సో మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ప్రతిదానికి మనం ఈరోజు డైలీ నీడ్స్ అంటే ఫుడ్ కానీ క్లాతింగ్ కానీ షెల్టర్ కానీ ప్రతిదానికి మనం మనీ లేకపోతే సర్వైవ్ అవ్వలేం. ప్రతిదానికి నీడ్ ఈరోజు. ఇప్పుడు ఈవెన్ మెడికల్ కానీ
లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మనకంటూ ఒక ఓన్ హౌస్ కావాలంటే కానీ, మనకంటూ ఒక కార్ కావాలి. ఈరోజు ఏమంటారు, వరల్డ్ మొత్తం పాండమిక్లో ఉంది. ఒకరోజు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మినిమం ఆక్సిజన్స్ అవన్నీ ఇవ్వాలంటే 1 lakh రూపీ, 50,000 1 lakh రూపీ అట్లా పే చేయాల్సి వస్తుంది. సిచ్యువేషన్ అంత దారుణంగా అయిపోయింది. అంటే ఈరోజు మనీ ఉన్నాడే రాజు అయిపోయింది అనమాట, సింపుల్ చెప్పాలంటే, మన డ్రీమ్స్ కంప్లీట్ చేసుకోవడానికి కానీ ఇంకేదానికన్నా కూడా. సో అట్లాంటి మనీ అనే సబ్జెక్టు మనకి ఎవరు కూడా టీచ్ చేస్తలేరు. సో యాక్చువల్గా దెర్ ఆర్ 3 types ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇన్ అవర్ వరల్డ్. అంటే మన సిస్టంలో 3 types ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కోలాస్టిక్ ఎడ్యుకేషన్. సో స్కోలాస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది అంటే, నార్మల్గా మనందరికి తెలుసు, మనం చిన్నప్పటి నుంచి ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్నామో దాన్నే స్కోలాస్టిక్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, సో నార్మల్గా స్కూళ్ళలో మనం అకాడమిక్ ఎడ్యుకేషన్, సింపుల్ చెప్పాలంటే ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని స్కోలాస్టిక్ ఎడ్యుకేషన్ అంటారు. సో నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. సో వాట్ ఈస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే, సపోజ్ మనం ఏదన్నా ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక జాబ్లోకి వెళ్తాం మనం, లైక్ ఒక డాక్టర్ కానీ, లేదంటే డాక్టర్కి వెళ్ళినప్పుడు ఒక 1 month మనకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. లేదంటే సాఫ్ట్వేర్ కానీ ఇలాంటి 1 month ట్రైనింగ్ పీరియడ్ను అక్కడ జాబ్కి సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ట్రైనింగ్ ఇవ్వడాన్ని ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటారు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సో వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే, మనీ పరంగా పచ్చిగా చెప్పాలంటే మనీ గురించి ఎడ్యుకేషన్ ఎవరు కూడా మనకు టీచ్ చేస్తలేరు, సింపుల్ చెప్పాలంటే. సో ఈ మనీ అనే ఎడ్యుకేషన్ తీసుకుంటే, సో మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ టీచ్ చేయలేరు, మన స్కూళ్ళలో టీచ్ చేయలేరు. నేనేం చెప్తున్నా అంటే, మనం అంటే స్కూల్కి వెళ్ళడం తప్పు అదంతా అని కాదు. నార్మల్గా స్కూల్స్ అనేవి మనకి ఏమంటారు, ఎలా ఇండిపెండెంట్ అవ్వాలి, ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేవి నేర్పిస్తలేవు, సింపుల్ చెప్పాలి అంటే. సో సార్ నెక్స్ట్ స్లైడ్. సో there is wonderful person, so his name is Robert T. Kiyosaki. So according to this person, అంటే ఈయన చాలా ఏమంటారు కొన్ని వందల బుక్స్ రాసిండు ఈయన. సో ఆయన ప్రకారం ఏంటంటే, మన ఇండియాలో, మన సొసైటీలో, వరల్డ్లో తీసుకుంటే there are 4 types of money earners. సో స్లైడ్. సో there are 4 types of money earners. దీన్నే క్యాష్ ఫ్లో అంటారు. సో స్టార్టింగ్ నేను ఇది విన్నప్పుడు నా మైండ్ మొత్తం నిజంగా బ్లాక్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ ఒక్క కాన్సెప్ట్ తెలియక బయట జనాలు నానా తంటాలు పడుతున్నారు. అంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, టాలెంట్ ఉంటుంది, బట్ ఇంకా కష్టపడుతూనే ఉంటారు. బట్ ఎప్పుడైతే ఈ సబ్జెక్టు నాకు అర్థమైందో 100% నా లైఫ్ మొత్తం, అంటే నా మైండ్ మొత్తం షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అదేంటిది అనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం. డెఫినెట్గా అండి ఈ సబ్జెక్ట్ విన్నాక ఏమంటారు 100% మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో వాట్ ఈస్ వాట్ అనేది. సో మన సొసైటీలో దెర్ ఆర్ 4 types ఆఫ్ మనీ ఎర్నర్స్ ఉన్నారు. ఒకటి ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ అండ్ బిజినెస్ కేటగిరీ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీ. సో ఎంప్లాయ్ అంటే నార్మల్గా, సో ఎంప్లాయీ అంటే నార్మల్గా ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయీ అంటే నార్మల్గా ఎవరైతే షాప్ కీపర్స్ ఉంటారో వాళ్ళందరినీ సెల్ఫ్ ఎంప్లాయీ అంటారు, టీ షాప్ కానీ వాళ్ళందరూ కానీ. అండ్ బిజినెస్ కేటగిరీ. సో బిజినెస్ కేటగిరీ అంటే నార్మల్గా ఎవరైతే నార్మల్గా ఎవరంటే ఏమంటారు, సో వాళ్ళ ఓన్గా 500 పీపుల్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్, అకార్డింగ్ టు ఫోర్బ్స్ ఏంటంటే మనం సెల్ఫ్ ఎంప్లాయ్ని బిజినెస్ అనుకుంటాం. ఎవరైతే 500 పీపుల్ని వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారో వాళ్ళను బిజినెస్ అంటారు అనమాట. అండ్ ఫైనల్ కేటగిరీ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉంటుంది, ఆ మనీని తీసుకెళ్ళి రీఇన్వెస్ట్ చేయడాన్ని సో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు మనం ఒక్కొక్క కేటగిరీ గురించి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎట్లుంది, మనం ఎక్కడ సైడ్ ఉంటే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ కేటగిరీ వచ్చి ఎంప్లాయీ కేటగిరీ. సో ఎంప్లాయీ అంటే ఎంతమందికి ఐడియా, అందరికి ఐడియా ఉంది కదా, ఎస్ అని టైప్ చేయండి ఒకసారి. ఎస్. సో సూపర్ సార్. అండ్ ఎంప్లాయీ అంటే ఎవరు అంటే నార్మల్గా ఎవరైతే జాబ్ చేస్తారో, సింపుల్ చెప్పాలంటే ఒక ఇండివిజువల్ ఒక ఆర్గనైజేషన్ కోసం పనిచేసే వాడిని ఎంప్లాయీ అంటారు. అంటే సపోజ్ ఒక వ్యక్తి ఒక సంస్థ కోసం పనిచేస్తాడు అంటే ఇండివిజువల్ వర్క్స్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. సో లైక్ టీచర్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, లేదంటే కంపెనీ ఎంప్లాయీస్ కానీ, సో పోలీస్, ఇట్లా చాలా మంది ఎంప్లాయీస్ మనకు తెలుసు. సో వీళ్ళు సింపుల్గా జాబ్ అంటారు కదా. జాబ్ అంటే ఏంటిది అంటే ఫస్ట్ మనందరికి తెలుసు, జస్ట్ ఒబే ఫర్ ది బాస్. వాళ్ళకు బాస్ ఉంటాడు. ఆ బాస్ ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా చేసి తీరాలి. అంటే సింపుల్గా ఇప్పుడు మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయీ ఈజ్ నథింగ్ బట్ చిన్నప్పటి నుంచి
వాళ్ళు ఏదైతే అకాడమిక్ ఎడ్యుకేషన్లో అంటే స్కోలాస్టిక్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్నారో ఇక్కడ వాళ్ళది ఇక్కడ సెల్ చేసుకుంటారు. సింపుల్ చెప్పాలంటే ఒక ఎంప్లాయీ నేనేం చేస్తాను, నేను ఒక జాబ్కి వెళ్ళినప్పుడు నా స్కిల్స్ని నేను అమ్ముకుంటా. దేనికోసం? డబ్బు కోసం. రిటర్న్ నాకు డబ్బు కావాలి కాబట్టి నా స్కిల్స్ నేను అమ్ముకుంటా, నా ఎబిలిటీస్ నేను అమ్ముకుంటా, ఏమంటారు నా నాలెడ్జ్ని, నా టాలెంట్ని, వీటన్నిటిని నేను అమ్ముకొని రిటర్న్గా దేనికోసం అమ్ముకుంటా అంటే నా డబ్బుల కోసం. నాకు ఒక 1 month నా స్కిల్స్ని, నా టైంని, నా నాలెడ్జ్ని, నా ఎబిలిటీస్ని, నా మనీని నేను ఏదైతే ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తే నాకు రిటర్న్గా మనీ ఇస్తాడు వాడు, సింపుల్ చెప్పాలంటే. సో ఇంకోటి ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సపోజ్ ఏమంటారు వాళ్ళకు ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే నార్మల్గా వాళ్ళకు టైమింగ్స్ ఎట్లుంటుంది అంటే 9 to 5. సో ఎవరన్నా ఎంప్లాయీ ఉండి మీరు 9కి వెళ్ళకుండా 11కి వెళ్తే యాక్సెప్ట్ చేస్తారా? 100% యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఖచ్చితంగా 9 to 5 రెగ్యులర్గా 9 నుంచి 5 వరకు మీరు వెళ్ళాల్సిందే. సో ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే వాడు ఏం చెప్తే సింపుల్ వేర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్లో వేర్ ఓన్ డ్రీమ్స్ కోసం మనం పనిచేస్తాం అనమాట. అండ్ ఫ్రీడమ్ ఉండదు. సింపుల్ చెప్పాలంటే ఏమంటారు నచ్చినట్టు. ఇప్పుడు ఈ టైంలో సింపుల్ చెప్పాలంటే లాక్డౌన్ సిచ్యువేషన్లో రీసెంట్గా నేను విన్నాను. రీసెంట్గా నిన్న నేను ఒక పోస్టర్ పెట్టిన, మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఆయన ఏం చెప్తున్నా, నిన్న మొత్తం 12-1 వరకు పార్టీ సెలబ్రేషన్స్ అయినాయి. మార్నింగ్ లీవ్ అడిగితే అవసరం లేదు, ఖచ్చితంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా నువ్వు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ రోజు చేయకపోతే 100% వరకు ఆ రోజు ఇన్కమ్ రాదు. ఇటువంటి సిచ్యువేషన్ ఎంప్లాయీస్కి ఉంది ఈరోజు. అండ్ వాళ్ళు చేసేది కూడా యాక్టివ్ ఇన్కమ్. అంటే వాళ్ళు 30 days వెళ్తే 30,000 వస్తాయి, 20 days వెళ్తే 20,000 వస్తాయి, 10 days వెళ్తే 10,000 వస్తాయి. వాళ్ళు పని చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. ఇది యాక్టివ్ ఇన్కమ్. సో సింపుల్గా ఒక ఇండివిజువల్ ఈజ్ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. అండ్ సార్ నెక్స్ట్ స్లైడ్. సో సెల్ఫ్ ఎంప్లాయీ. సో సెల్ఫ్ ఎంప్లాయీ అంటే ఇక్కడ ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారంటే ఒక్కసారి మీరు ఎస్ అని టైప్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్, ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయీస్. సో ఐ థింక్ ఎవరు లేదా? ఓకే, ఎస్ ఓకే సార్. సో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటిదంటే ఇండివిజువల్ ఒక వీళ్ళకి సింపుల్గా బాస్ అంటే ఇష్టం ఉండదు, వీళ్ళ కోసం వీళ్ళు పని చేసుకుంటారు. ఇండివిజువల్ ఈజ్ వర్కింగ్ ఫర్ అన్ ఇండివిజువల్. నాకు బాస్ నచ్చక నేను ఓన్గా, అంటే ఎవరికైతే బాస్ నచ్చరో వాళ్ళు ఫ్రీడమ్ కోసం వాళ్ళు పని చేసుకుంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ దొబ్బుతుంది. సింపుల్ చెప్పాలంటే ఫ్రీడమ్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్ కానీ, హోటల్స్ కానీ, బజ్జీ షాప్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, లాయర్స్ కానీ, ఫార్మర్స్ కానీ ఈ కేటగిరీ కిందకి వస్తారు. సో ఫస్ట్ సింపుల్గా దే డోంట్ హ్యావ్ బాస్, వాళ్ళకి బాస్ ఉండడు. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది రీసెంట్గా సో ఏమంటారు మా ఫ్రెండ్ మా మామయ్య ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు అనమాట. అది బిజినెస్ కాదు. సో అంటే ఒక మర్చెంట్ షాప్, ఒక బట్టల క్లోతింగ్ షాప్, దట్ ఈస్ నాట్ ఏ బిజినెస్. సో బిజినెస్ అంటే ఏంటిదంటే తర్వాత నాకు అర్థమైన విషయం, మినిమం ఇందాక చెప్పినట్టు అకార్డింగ్ టు ఫోర్బ్స్ మన కింద ఒక 500 people ఆర్ఎల్స్ మనము ఒక 500 peopleకి ఎంప్లాయ్మెంట్ కనుక ఇవ్వగలిగితే సో దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. సో మినిమం మనం ఒక 500 people కనుక ఆపర్చునిటీ ఇస్తే దాన్ని బిజినెస్ అంటారు అనమాట. అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ ఎట్లా అంటే వాళ్ళకి ఆల్వేస్ టెన్షన్. అంటే వాళ్ళకు సపోజ్ షాప్ ఒకరోజు వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఎవరికైనా మ్యారేజెస్ అవన్నీ ఉంటే కూడా సో వాళ్ళు వేరే ఊరికి అట్లా వెళ్ళాల్సి వస్తే వాళ్ళ మైండ్లో ఫస్ట్ రన్ అయ్యేది నా షాప్ ఓపెన్ చేయలేను, ఈరోజు నాకు ఇన్కమ్ రాదే. మొత్తం అంటే మైండ్ 90% అంతా కూడా టెన్షనే ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకు అంటే వీళ్ళ వర్కింగ్ అవర్స్ ఎట్లుంటాయంటే ఎంప్లాయీ కన్నా 9 to 5 అని చెప్పొచ్చు, కానీ వీళ్ళకు వర్కింగ్ అవర్స్ అనేవి మనం చెప్పలేం. అంటే కొన్నిసార్లు 24/7 కూడా వర్క్ చేస్తారు. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎనీ టైం వర్క్ చేస్తూనే ఉంటారు. ప్రెజర్స్ ఉంటాయి, అసలు ఫ్రీడమ్ ఉండదు వాళ్ళకి ఎనీ టైం కూడా. అండ్ లిమిటెడ్ ఇన్కమ్. వాళ్ళు ఎంతైతే వర్క్ చేస్తారో ఈరోజు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ షాప్ తీసుకుంటే సో వాళ్ళు ఆ షాప్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, షాప్ క్లోజ్ చేసుకుంటే డబ్బులు అయితే రావు. ఇది సో ఏమంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా సేమ్ యాక్టివ్ ఇన్కమ్. సో యాక్టివ్ అంటే యాక్టివ్గా పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. ఇందాక వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. అండ్ సార్ నెక్స్ట్ స్లైడ్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే బిజినెస్ కేటగిరీ. సో బిజినెస్ అంటే చెప్పినాను, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఆర్గనైజేషన్ మొత్తం ఒకరి కోసం పనిచేస్తుంది. చూడండి ఇక్కడ ఒక సంస్థ మొత్తం ఒక ఇండివిజువల్ కోసం పనిచేస్తుంది, ఒక టీం మొత్తం ఒక ఇండివిజువల్ కోసం పనిచేస్తుంది. అండ్ ఆర్గనైజేషన్ ఈజ్ వర్కింగ్ ఫర్ అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ బిజినెస్. లైక్ మన అందరికి తెలుసు, మీరు ఇందాక చాట్లో కూడా టైప్ చేశారు, అంబానీ, రతన్ టాటా, బిల్ గేట్స్, మార్క్ జుకెన్బర్గ్, ఫేస్బుక్ ఓనర్, ఎలాన్ మస్క్, ఇట్లా చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ లైఫ్లో వీళ్ళు చేసేది ఏంటంటే వీళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. అంటే
వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతారండి. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వీళ్ళు టైం పెడతారు. ఎట్లయితే ఎంప్లాయ్ పెడతాడో వీళ్ళు టైం పెడతారు, ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వీళ్ళ ఎఫర్ట్స్ని పెడతారు, వీళ్ళ ఎబిలిటీస్ని, వీళ్ళ నాలెడ్జ్ని, వీళ్ళ టాలెంట్ను అన్ని యూజ్ చేసి ఒక 3 to 4 years ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. సింపుల్ చెప్పాలంటే ఆ 3 to 4 years తర్వాత వాళ్ళకి రిటర్న్ వాళ్ళు చేసినా చేయకపోయినా ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి మనకు లైక్ ఫార్మింగ్ అదంతా ఐడియా ఉంది. ఒక మామిడి చెట్టు తీసుకుంటే దాన్ని ఫస్ట్ సోయింగ్ చేసినప్పుడు మనం 3-4 years దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అది ఫ్రూట్స్ ఇస్తుంది మనకి. సేమ్ థింగ్ అంటే మనం 3 years ఎట్లుండాలంటే దానికి వాటర్ పోయాలి, ఫర్టిలైజర్ ఇవ్వాలి, సన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి, జంతువుల నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ఇట్లా ప్రొటెక్ట్ చేస్తే నెక్స్ట్ లైఫ్ లాంగ్ మనకు తరతరాలు మొత్తం ఆ ఫ్రూట్స్ ఇస్తుంది. ఇన్ ద సేమ్ వే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక ఐడియాని స్టార్ట్ చేసి అక్కడ ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి ఆ సిస్టమ్ నుంచి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు పని చేసినా చేయకపోయినా వాళ్ళకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం వాళ్ళు 500 వాళ్ళ కింద 500 to 1000 పీపుల్ వాళ్ళ అంటే వాళ్ళ ఐడియాని బట్టి ఆ పీపుల్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ వాళ్ళు మ్యాక్సిమం సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిజినెస్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పర్సన్ ఎవరు? లైక్ అంబానీ, అనిల్ అంబానీ. సో అంబానీ తీసుకుంటే సో హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ అంబానీ? స్టార్టింగ్ పర్సన్ ఎవరు అంబానీకి? యూ కెన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. సో ధీరుభాయ్ అంబానీ, రైట్? ధీరుభాయ్ అంబానీ స్టార్టింగ్ పర్సన్. తను ఏం చేసిండంటే రిలయన్స్ అనే సంస్థను ఇంట్రడ్యూస్ చేసిండు. సో రిలయన్స్ అనే సంస్థను యూజ్ చేసి ఒక హెచ్ఆర్ను వాడుకున్నాడు. హెచ్ఆర్ అంటే మనం ఇన్ ద సెన్స్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్, హ్యూమన్ రిసోర్సెస్. సో మనల్ని యూజ్ చేసుకొని ఒక రిలయన్స్ అనే సంస్థని క్రియేట్ చేసి సో తను ఈరోజు ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటుంది. సింపుల్ చెప్పాలంటే అంటే తన ఎఫిషియన్సీని, తన వర్కింగ్ అవర్స్ని పెంచుకొని తన ఇన్కమ్స్ కూడా పెంచుకుంటుంది. సపోజ్ ఈయనకు వచ్చేది కూడా ఎట్లుంటుంది అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. ఒక జాబ్ చేసే వాళ్ళకి లిమిటెడ్ ఇన్కమ్ అండ్ వీళ్ళకి వచ్చేది ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. ఎట్లా పాసిబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ కన్సిడర్ ఒక మనం ఏమంటారు ఒక 1 lakh పీపుల్ ఎక్కువనే పని చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ కోసం మనం అది తీసుకుంటున్నాం. 1 lakh పీపుల్ రిలయన్స్ లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో వాళ్ళు డైలీ ఒక 8 hours పని చేసినా కూడా 8 lakh hours పర్ డే ఒక అంబానీ కోసం వర్క్ జరుగుతుంది. నార్మల్గా ఒక ఎంప్లాయీకి తీసుకుంటే 8 hours కన్నా ఎక్కువ పని చేయలేడు. మాక్సిమం ఎంత వర్క్ చేయాలన్నా కూడా ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ వాళ్ళు 24 hours కంటే ఎక్కువ పని చేయలేరు. బట్ ఈ పర్సన్ ఆల్మోస్ట్ 8 lakh hours పర్ డే తనకు వర్క్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను రిలయన్స్లో నేను జాబ్ చేస్తుంటే అరౌండ్ నాకు ఒక 50,000 శాలరీ వచ్చింది అనుకుందాం పర్ మంత్. అంటే నాకు 50,000 శాలరీ వస్తే నా నుంచి ఆయన సార్ తీసుకునే ఇన్కమ్ ఎంత అంటే 70,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాడు. కరెక్టేనా కదా? అంటే నేను 50,000 చేస్తే మీరు అందరు జాబ్ చేసే వాళ్ళు ఐడియా ఉండొచ్చు. మీరు చేసే పనికి మీకు ఇచ్చే శాలరీకి సంబంధం ఉండదు. మీరు చేసే వర్క్ ఒక 50,000 అయితే మీకు వచ్చే ఇన్కమ్ 30,000 ఉంటుంది. అంటే ఒక పర్సన్ నుంచి 20,000 ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. అట్లా ఒక 3 lakh పీపుల్ కానీ 1 lakh పీపుల్ కానీ 20,000 అంటే కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లు ఆయన ఇన్కమ్ ఉంటుంది. తన ఎఫిషియన్సీని పెంచుకుంటుండు అండ్ వీళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. సో ఫ్రీడమ్ అంటే వీళ్ళు ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఏమంటారు సపోజ్ పెద్ద పెద్ద బిజినెస్ సిసిడి ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి ఫ్రీడమ్, సేఫ్టీ, సెక్యూరిటీ, ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఈరోజు ధీరుభాయ్ అంబానీ ఉన్నాడా లేకున్నా కూడా ఆయనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మల్లారెడ్డి ఉండే హైదరాబాద్లో తనకంటూ ఒక ఓన్ కాలేజెస్ ఉన్నాయి. తను ఉన్నా లేకున్నా ఏమంటారు తన హెచ్ఆర్ని, హెచ్ఓడిని, సిఇఓని కింద ఏమంటారు వాళ్ళ ఒక నెట్వర్క్ ఆఫ్ పీపుల్ని క్రియేట్ చేసింది. మీరు ఎవరిని చూసుకున్నా కూడా ఒక సంస్థని క్రియేట్ చేస్తారు, వాళ్ళ నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటారు ఒక ఐడియాతోని. సో ఆఫ్టర్ దట్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఒక 3-4 years తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో ఇది బిజినెస్ కేటగిరీ. అండ్ ఫైనల్ కేటగిరీ ఈజ్ ఇన్వెస్టర్ కేటగిరీ. సో ఇన్వెస్టర్ అంటే ఎవరు అంటే నార్మల్గా ఈ పదం మనం చాలా తక్కువ మందిని చూస్తుంటాం. సో ఇన్వెస్ట్మెంట్ అంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని 100 కోట్లు ఉంటాయండి. వీళ్ళు మనీ మేక్స్ మనీ, వీళ్ళ కోసమే మనీ పనిచేస్తుంది. సింపుల్గా చిన్నప్పటి నుంచి మనం మనీ వెనకాల ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే మనం మనీ వెనకాల పరిగెడితే మనకి ఇన్కమ్ రాదు. మనీ మన వెనకాల పరిగెట్టేటట్టు మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం రీచ్ అవుతాం. సో మనీ మేక్స్ మనీ. ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ కానీ, బిల్ గేట్స్ కానీ, అజిమ్ ప్రేమ్జీ కానీ అండ్ మూవీ ప్రొడ్యూసర్స్ కానీ. సో వీళ్ళందరూ కూడా ఏమంటారు సో ఇప్పుడున్న సొసైటీలో వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అసెట్ని అంటే ఇన్కమ్ పరంగా అసెట్ని క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు రీసెంట్గానే సో లైక్ ఎవరో ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ఆల్మోస్ట్ 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిండు రిలయన్స్, లైక్ ధీరుభాయ్ అంబానీ కూడా. సో ఎందుకంటే మనల్ని యూజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసిండు. వీళ్ళు ఇప్పుడు మూవీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పని చేయరు. ఇప్పుడు బాహుబలి ప్రొడ్యూసర్ తను ఇన్వెస్ట్మెంట్ చేసిండు అంతే. అంటే మూవీ బాహుబలి 1కి బాహుబలి 3కి అరౌండ్ 3 ప్రొడ్యూసర్స్ ఏమన్నారు. వాళ్ళంతా కలిసి వాళ్ళు కొన్ని 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు. ఆ 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినాక వాళ్ళేమన్నా బాహుబలి తీరు అంటే ప్రభాస్ తీరు వాళ్ళు ఏమన్నా కష్టపడ్డారా అంటే కొండ ఎక్కుతాడు కదా అట్లేమన్నా ఎక్కిరా, వాళ్ళు ఏమన్నా డాన్సులు చేసిరా?
సో వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు చేసిందల్లా ఒకటి అది తీసుకెళ్లి మనీని ఇన్వెస్ట్మెంట్ చేసిరు. ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏంటంటే కొన్ని వేల కోట్లు వాళ్ళకి రిటర్న్ వచ్చినాయి. అంటే వీళ్ళ దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉంటుంది, ఆ మనీని తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈవెన్ మనలాంటి కామన్ పీపుల్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర 1 crore ఉంటే వాళ్ళు సింపుల్గా ఎఫ్డి చేస్తారు. ఎఫ్డి మీన్స్ ఫిక్స్డ్ డిపాజిట్. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంకుని బట్టి 8 to 10% ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. అంటే నార్మల్గా ఎవ్రీ మంత్ మనకు ఒక 8 to 10 lakh రూపీస్ మనం కూర్చొని బెడ్ మీద ఉన్నా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే మన దగ్గర మనీ ఉండాలి. ఇక్కడ వీళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉంటుంది అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇది ఇన్వెస్టర్ కేటగిరీ. సో దీస్ ఆర్ ద 4 categories ఇన్ అవర్ సొసైటీ. దే ఆర్ మేకింగ్ మనీ లీగల్లీ. ఇల్లీగల్ కాదండి, ఓన్లీ లీగల్గా 4 categories ఉన్నారు. మీరు ఎవరిని తీసుకున్నా కూడా ప్రపంచంలో ఈ 4 రకాల కేటగిరీస్ కిందకే వస్తారు. ఫస్ట్ 4 categories. సార్ నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ ఈ టాపిక్ అంతా విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, సో ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ, రాబర్ట్ కియోసాకి సార్ ఏమంటాడు అంటే, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ వేరు సేమ్ ఉంది, వాళ్ళు వర్క్ చేసే విధానం సేమ్ ఉంది కాబట్టి వాళ్ళను ఒక కేటగిరీగా డివైడ్ చేసింది. లెట్ us కన్సిడర్ ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ ఏ కేటగిరీ అనుకుంటే, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీ బి అని ఆయన డివైడ్ చేసింది అనమాట. వీళ్ళ వర్కింగ్ స్టైల్ ఒకటి ఉంది, వీళ్ళ వర్కింగ్ స్టైల్ ఒక విధంగా ఉంది, సింపుల్ చెప్పాలి అంటే. సో ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది విన్నాక మైండ్ మొత్తం మనకు షాక్ అయింది. సో వీళ్ళ పాపులేషన్ తీసుకుంటే 95% పీపుల్ వీళ్ళు ఉన్నారు. ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ 95% పీపుల్ ఉన్నారు. బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీ పీపుల్ ఏంటంటే ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఉన్నారు. వీళ్ళు 95% పీపుల్ ఉన్నారు, వీళ్ళు 5% పీపుల్ మాత్రమే ఉన్నారు. అండ్ ఈ 95% పీపుల్ దగ్గర మనీ తీసుకుంటే ఇది షాకింగ్ ఉంటుందండి. మీ అందరికి తెలుసు 95% పీపుల్ దగ్గర ఓన్లీ 5% మాత్రమే మనీ ఉంది. ఇది చూడండి, 95% పీపుల్ కలిసి 5% మనీ మాత్రమే ఎంజాయ్ చేస్తారు, 5% మాత్రమే వాళ్ళ దగ్గర మనీ ఉంది. బట్ ఇక్కడ తీసుకుంటే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీ తీసుకుంటే ఓన్లీ 5% పీపుల్, ఈ 5% పీపుల్ దగ్గర 95% వెళ్తుంది, 95% మనీ ఉంది. అంటే ఒక ధీరుభాయ్ అంబానీ, ఒక లైక్ ముఖేష్ అంబానీ, వీళ్ళందరూ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అట్లా 5% పీపుల్ సింపుల్గా ఈ 95% పీపుల్ని రూల్ చేస్తున్నారు. ఇక్కడ జరిగేది అదే సిచ్యువేషన్. అండ్ ఎందుకు మరి యాక్చువల్గా ఇప్పుడు ఏ కేటగిరీ రిచ్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ ఒకటి అనుకుంటే, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీ ఒక కేటగిరీ అనుకుందాం. మరి వీళ్ళెందుకు పూర్గుంటున్నారు, వీళ్ళెందుకు రిచ్గా ఉంటున్నారు అని చెప్పి ఆయన ఏం డివైడ్ చేసి, అంటే మనకి ఎందుకు ఇట్లా ఈ విధంగా ఉంటున్నారు అంటే మెయిన్లీ 3 reasons. దెర్ ఆర్ 3 reasons. ఈ పీపుల్ ఎందుకు ఇక్కడనే ఉంటున్నారు, ఈ పీపుల్ ఎందుకు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతున్నారు, మనం ఇది కనుక అప్లై చేస్తే 100% వీ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. సో ఫస్ట్ ఏంటిది అంటే, ఇక్కడ ఉన్న పీపుల్ ఏంటంటే ఇండివిజువల్ ఎఫర్ట్. మీరు చాలా మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరన్నా టీమ్తో కలిసి వెళ్తారా ఎంప్లాయీస్? 100% నో. జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక్కడే, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కూడా ఒక్కడే. అంటే లైఫ్ లాంగ్ ఒక్కడు మాత్రమే పనిచేస్తాడు. సో అది ఎంప్లాయ్మెంట్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వీళ్ళకి వచ్చేది ఏంటంటే లిమిటెడ్ ఇన్కమ్. అంటే సపోజ్ ఒక సాఫ్ట్వేర్ కానీ లేదంటే ఒక పోలీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక 30,000-40,000 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఒక మంత్లీ ఒక 30,000-40,000 వచ్చింది. సడన్గా నెక్స్ట్ మంత్ బోనస్ అవన్నీ కలిపి ఒక 1,00,000 రూపాయలు వస్తుందా? 100% ఆబ్వియస్గా నో. సో ఎవరికి కూడా సో రాదండి. వాళ్ళకి మహా అంటే 1 yearకి ఒకసారి ఇంక్రీజ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఏమంటారు పెంచుతారు సాలరీస్ అవన్నీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వచ్చేది కూడా యాక్టివ్ ఇన్కమ్. ఇందాక చెప్పినట్టు వాళ్ళు యాక్టివ్గా ప్రజెన్స్ ఉండి వాళ్ళకు అంటే నాకు ఫీవర్ వచ్చింది ఈరోజు, నేను ఎంప్లాయ్ అనుకున్నాను, నాకు ఫీవర్ వచ్చింది నా ప్లేస్లో నా ఫ్రెండ్ని పంపిస్తా, మా అన్నని పంపిస్తా అంటే కుదరదండి. 100% మనం వెళ్ళాల్సిందే, మనం చేయాల్సిందే. అక్కడ యాక్టివ్గా పనిచేస్తే ఇన్కమ్ వస్తుంది, లేకపోతే లేదు. 30 days పనిచేస్తే 30,000, 20 days పనిచేస్తే 20,000, 10 days పనిచేస్తే 10,000, పనిచేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. మరి హౌ అంటే వీళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? వీళ్ళు అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో వీళ్ళకి ఆపోజిట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది సింపుల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి వీళ్ళైతే చేస్తుర్రో వాట్ 95% పీపుల్ ఆర్ డూయింగ్, అది మనం చేయకపోతే 100% మనం సక్సెస్ అవుతాం. ఒకసారి వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అండ్ వీళ్ళు ఎలా గ్రో అవుతున్నారు సో మనం ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీ పీపుల్ తీసుకుంటే వీళ్ళకి టీం వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్, వాళ్ళకు టీం లేకుండా వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ కాలేరు. వాళ్ళ ఎఫిషియన్సీని, వాళ్ళ లివరేజ్ని వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయినారు. ఇప్పుడు టీం అంబానీ, ధీరుభాయ్ అంబానీ తీసుకున్న, రతన్ టాటా తీసుకున్న, ఫేస్బుక్ ఓనర్ తీసుకున్న, ప్రతి ఒక్కరు కూడా ఒక హెచ్ఆర్ని క్రియేట్ చేసుకొని, సినిమా హీరోస్ కూడా ఈవెన్ మనం అంతా హెచ్ఆర్.
సో మనం ఆ మూవీస్ చూస్తేనే మనకి ఇన్కమ్స్ వస్తాయి. అమెజాన్ అవన్నీ కూడా మనం ఏవైతే హెచ్ఆర్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తాయి, ఒక టీం వర్క్, అండ్ వాళ్ళకి వచ్చేది కూడా ఇందాక అంబానీ ఎగ్జాంపుల్ చెప్పినట్టు అన్లిమిటెడ్ ఇన్కమ్. వాళ్ళకి ఈ రోజు బిజినెస్ ఒక 100 కోట్లు జరిగితే రేపు 200 కోట్లు జరగవచ్చు, ఒక 1 మంత్ తర్వాత 1000 కోట్లు జరగవచ్చు. వాళ్ళ బిజినెస్ బట్టి ఆ ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్. సో వాట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే వాళ్ళు ఉన్నా లేకున్నా వచ్చే ఇన్కమ్ను ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అనమాట. అంటే వాళ్ళు కూర్చొని ఎటువంటి పని చేయకుండా వాళ్ళు తరతరాలు కూడా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ను ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సింపుల్ చెప్పాలంటే ఒకటి వీళ్ళ 95% పీపుల్ దగ్గర 5% వెళ్తుంది, 5% పీపుల్ దగ్గర 95% ఉంది. నాకు ఇది ఒకటి చిన్నప్పటి నుంచి, అంటే మనకు రీసెంట్ నుంచి నాకు ఒకటి కొడుతుంది ఏంటంటే, సింపుల్గా మీ దగ్గర ఒక చాట్ బాక్స్లో టైప్ చేయండి, 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ కుకట్పల్లి నుంచి మీరు గచ్చిబౌలి పోవాలి, కుకట్పల్లి నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంది, వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఒకటి ఏంటంటే చాలా ఈజీ వే, వితౌట్ ఎనీ ట్రాఫిక్, అంటే ఏం ట్రాఫిక్ లేదు, మీరు సింపుల్గా వెళ్ళొచ్చు. ఆప్షన్ ఏలో ట్రాఫిక్ ఉంది, ఆప్షన్ బిలో ట్రాఫిక్ లేదు, మీరు అర్జెంటుగా వెళ్ళాలి ఖచ్చితంగా. ఏ ఆప్షన్ని మీరు చూస్ చేసుకుంటారు? 100% ఎగ్జాక్ట్లీ ఆప్షన్ బి. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ తీసుకుంటే ట్రాఫిక్ ఉందండి, కానీ మళ్ళీ అక్కడికే వెళ్తాం మనం. 95% పీపుల్ దగ్గర ట్రాఫిక్ ఉన్నా కూడా మనం ఇక్కడనే సిచ్యువేషన్కి ప్రతి ఒక్కరు కూడా మనకి ఎడ్యుకేట్ చేసేది 95% పీపుల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇండియాలో ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఈ 5% పీపుల్ దగ్గర ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంది. మనం ఇక్కడ సైడ్ ఉంటే 100% మనం సక్సెస్ అవుతాం. సో అండ్ ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ కిందకి ఏంటిదంటే, వీళ్ళకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది అని అంటారు. సో సేఫ్టీ సెక్యూరిటీ అంటే, సపోజ్ ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఒకటి సో ఏమంటారు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు, నెలకు ఒక 20 లక్షలు వస్తున్నాయి, సంవత్సరానికి ఒక 20 లక్షలు వస్తున్నాయి. ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, వాళ్ళకి కూడా 10 లక్షలు అట్లా ఇన్కమ్ సంపాదించుకుంటుంది బాగానే. ఒకటి సపోజ్ ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు ఒక కార్లో వెళ్తున్నారు, సడన్ గా ముగ్గురికి యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు కూడా చనిపోయారు. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీకి ఏమన్నా పేఅవుట్ వస్తుందా? 100%. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమైనా పేఅవుట్ వస్తుందా? 100%. కానీ ఒక బిజినెస్ ఓనర్కి 100% పేఅవుట్ వస్తుంది. ఎందుకంటే తను క్రియేట్ చేసిన అసెట్స్, తను క్రియేట్ చేసిన టీమ్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ లేదు. మనం ఒక్కసారి ఓపెన్ మైండ్ తోటి ఆలోచిస్తే ఇక్కడ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అంటే మన దగ్గర 100% ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వాలంటే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? There is no options. Sir, next slide. సో వీళ్ళందరూ పూర్ కేటగిరీ అండ్ రిచ్ కేటగిరీ. బట్ దెర్ ఈస్ వన్ ఆపర్చునిటీ. నార్మల్గా బిజినెస్ చేయాలి అంటే మనం చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది దగ్గర ఇక్కడ ఛాలెంజెస్ టు స్టార్ట్ ఏ బిజినెస్. చాలా మంది బిజినెస్ అంటే చాలా మంది భయపడతారు. ఏంది అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉండదు, రైట్, అంటే ఎక్కువ ఇన్కమ్ ఉండదు. ఇంకోటి ఐడియా ప్రాపర్గా ఉండదు, స్కిల్స్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉండదు, ప్రాపర్ మ్యాన్ పవర్ ఉండదు, రా మెటీరియల్ ఉండదు, మార్కెటింగ్ స్కిల్స్ ఉండవు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని ఉన్న వాళ్ళు కూడా రిస్క్ను బేర్ చేయలేక వాళ్ళు బిజినెస్ చేయలేరు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయకుండా. బట్ నిన్న అరుణ్ సార్ వండర్ఫుల్గా ఒక నిన్న సెషన్ చెప్పిండు, ఏంటిది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. సో ఇవన్నీ ఏది లేకుండా కూడా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో మీరు జీరో ఇన్కమ్తో, మీకు క్యాపిటల్ అవసరం లేదు, రిస్క్ బేరింగ్ అవసరం లేదు, ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే సో మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సార్ నెక్స్ట్ స్లైడ్. సో సార్ నెక్స్ట్. సో ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో, సో నాకు చాలా మందికి ఐడియా ఉండొచ్చు, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ద COVID-19 పాండమిక్ హ్యాస్ లెఫ్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ అన్ఎంప్లాయిడ్. అంటే ఇది ఫ్యూచర్లో కూడా కావచ్చు. ఇప్పుడు లైక్ PM కానీ CM కానీ వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే, నీ ఓన్గా ఒక ఐడియాని క్రియేట్ చేసుకొని నువ్వు చేయలేకపోతే, అంటే 2 టైప్స్ ఆఫ్ పీపుల్ చెప్పినా కదా, ఒకడు లీడర్, ఒకడు లేబర్. అంటే వేరేని కింద ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అనేటోళ్ళు జీవితాంతం లేబర్గానే పనిచేయాలి. వాళ్ళ డ్రీమ్స్ కోసం వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళని లీడర్ అంటారు, వేరే డ్రీమ్స్ కోసం పని చేస్తే వాళ్ళని లేబర్ అంటారు సింపుల్గా. ఇప్పుడు మనం లేబర్గా ఉంటే మాత్రం, అంటే ఒక ర్యాట్ రేస్లో ఉంటే మాత్రం మనం సక్సెస్ అవ్వలేము. 100% మనం కూడా 1000 మందిలో ఒకరు ఉండి ఒక ఐడియాని క్రియేట్ చేసుకొని మన నాలెడ్జ్ తోని మనం సక్సెస్ అయితే మాత్రమే మనం ఈ రోజులలో సర్వైవ్ అవ్వచ్చు. బికాస్ టుడే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మోర్, ఏమంటారు, ఎక్కువ, చాలా 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 ఉంది. మినిమం ఒక 1 మంత్లో మనం సర్వైవ్ అవ్వాలంటే మినిమం ఒక 1 lakh నుంచి 2 lakhs వరకు కూడా ఇప్పుడు సరిపోతలేవు. సిచ్యువేషన్ అట్లుంది. సార్ నెక్స్ట్ స్లైడ్.
సో ఇది అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ అదే మీరు కూడా ఏమంటారు, మీకు కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను సెషన్ని. సో ఏమంటారు, సో ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి షిఫ్ట్ అవ్వడానికి దెర్ ఈస్ వన్ ఆపర్చునిటీ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ బాలాజీ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సార్. Yes. So wonderful session. So thank you so much, Ravi Kumar. And so really, so ఈరోజు మన సొసైటీలో లీగల్ గా మనీ సంపాదిస్తూ ఎన్ని వేస్ లో ఎర్న్ చేస్తున్నారు అండ్ ఒక్కొక్కరు వాళ్ళ కేటగిరీస్ ఏంటి అనేది సో చాలా క్లియర్ గా అర్థమైంది. అండ్ సో ఈ రోజు మనం లేబర్ కేటగిరీలో ఉంటే మన లైఫ్ లో ఎప్పుడు సక్సెస్ అవ్వలేం. సో డెఫినెట్ గా సో వీ హ్యావ్ టు గో టు ద రైట్ సైడ్. సో బిజినెస్ కేటగిరీకి వెళ్ళాలి అంటే సో ఉన్న ఒకే ఒక ఆప్షన్, దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. బికాస్ బయట ఈ రోజు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ లేకుండా, బికాస్ ఈ రోజు ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, బట్ కావాల్సిందల్లా టైం, ఎఫర్ట్స్, హార్డ్ వర్క్. సో ఇలా బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ తో కూడా ఒక బిజినెస్ కేటగిరీలో గ్రో అవ్వడానికి సో వీ హ్యావ్ వండర్ఫుల్ ఆప్షన్ డైరెక్ట్ సెల్లింగ్. అండ్ సో ఐ రిక్వెస్ట్ అర్జున్ సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ about this session. Yes. 1 second, sir. Yeah. Very good morning, one and all. So I very happy that all the sessions are going extraordinarily, and everybody, a lot of creativity, a lot of command, lot of on the subject which they are teaching. So I appreciate Ravi Kumar from Hyderabad. He gave a wonderful session today. Money అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఆ మనీ అనే సబ్జెక్ట్ గురించి, అసలు మనీ ఎక్కడ అవసరం, అండ్ ఫ్రమ్ బేసిక్ థింగ్స్ నుంచి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, స్కాలర్స్టిక్ ఎడ్యుకేషన్, ఇలాంటి డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాని తర్వాత ఈఎస్పిఐని ఇంత క్లియర్ గా ఎంప్లాయీస్ గురించి, సెల్ఫ్ ఎంప్లాయీస్ గురించి, ఇన్వెస్టర్స్ గురించి, బిజినెస్ మ్యాన్ గురించి సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ వీఆర్, మనం ఎక్కడ ఉన్నాం ఈ రోజు. నెట్వర్క్ మార్కెటింగ్ ని మనం స్టార్ట్ చేసినప్పుడు we will be a self employed, but very soon create a system, using the system and creating good team, you can become a business class person. So create enduku team build cheyalante to become a businessman. Every businessman is having a team, so you also can become a businessman by creating a team. So I think everybody have learned wonderful points today. Meer evaithe nerchukunnaro please share it in the group, and I am excited for again tomorrow's session. Thank you Ravi, and all the very best team. Thank you. Have a great day. Today is Friday. Friday is all about the day, winning day. So if you're working for your winning will become your work. So focus on your this week income. All the best. Yes. Thank you so much, Arjun sir. And once again, fantastic explanation, Ravi Kumar sir. Thank you so much for your session. And yes, tomorrow, we have poll. Sorry. So poll ikkada undandi. Meeku ee session enta helpful ayindani cheppesi 1 to 5 rating ivvandi. Everyone has to participate. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవ్వండి పోల్లో. Yes, we can end the poll. Almost I'm sharing the results. So fantastic, almost 86% 5 ఇచ్చినారు. I think this is the highest from day one. Congratulations Ravi sir, congratulations. Yes, so tomorrow we are going to have another session, so from a most passionate leader in our team, Mr. Balaji Kurra. So be ready for tomorrow's session. Yes, be ready for tomorrow's session. ఇంకొక డిఫరెంట్ టాపిక్ అండ్ చాలా చాలా యూస్ఫుల్ టాపిక్ ఉండబోతుంది. అండ్ డెఫినెట్ గా చాలా మంచి నాలెడ్జ్ మీరు అక్వైర్ చేస్తారు. సో దానికంటే ముందు ఈ రోజు జరిగిన సెషన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారనేది డెఫినెట్ గా యూ హ్యావ్ టు షేర్ ఇన్ ద గ్రూప్స్. ఎందుకంటే చెప్తున్నాను కదండి, ఈ షేరింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వినడం వేరే, మీరు విన్నదాన్ని రివైజ్ చేసి గ్రూప్ లో పెట్టడం వేరే. అప్పుడే వేరే వాళ్ళకు కూడా అది నేర్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్, మీ గ్రూప్స్ లో షేర్ చేయండి ఈ రోజు ఏం నేర్చుకున్నారో. And see you all in the tomorrow's another morning momentum session from Mr. Balaji sir. Thank you so much. Have a nice day.